Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ TSCP JET ఉస్మానియా యూనివర్సిటీ ఆర్గనైజ్ చేసే CP JET ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ గురించి చూద్దాం. ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, బట్ ఇక్కడ మీకు నేను కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈ వీడియో క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ TSCP JETలో MSc, MA, MBA ఈ కోర్సెస్లోకి అడ్మిషన్ తెలంగాణ స్టేట్ కింద ఉన్న యూనివర్సిటీస్లో స్టేట్ లెవెల్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ గెయిన్ చేసుకోవడానికి ఈ CP JET ఎగ్జామ్ అన్నది మనం రాయాల్సి ఉంటుంది. సో CP JET ఎగ్జామ్ అన్నది నార్మల్ పీజీ కోర్సెస్కి, పీజీ డిప్లొమా కోర్సెస్కి, తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్కి కండక్ట్ చేస్తారు. 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ద సెన్స్ డిగ్రీ యాజ్ వెల్ యాజ్ పీజీ, 3 years డిగ్రీ ప్లస్ 2 years పీజీ రెండింటికి కలిపి 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ తెలంగాణ స్టేట్ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్లో కండక్ట్ చేస్తారు. ఈ CP JETలో ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అన్న దాని గురించి చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఇంపార్టెంట్ డేట్స్ ఇంకొకసారి కూడా వస్తుంది, బట్ స్టిల్ మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నవి 18th నుంచి స్టార్ట్ అయ్యాయి. లేట్ ఫీ లేకోకుండా మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ 17th June లోపు సబ్మిట్ చేయొచ్చు. 500 లేట్ ఫీతో 25th June లోపు సబ్మిట్ చేయొచ్చు. 2000 లేట్ ఫీతో 30th June లోపు మనం ఆన్లైన్లో అప్లికేషన్ అన్నది ఫిల్ చేయొచ్చు. ఇక్కడ అప్లికేషన్ అని ఉంది కదా, మీరు నార్మల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి CP JET 2024 అని ప్రెస్ చేస్తే మనం ఈ వెబ్సైట్లోకి వస్తాము. సో ఇక్కడ అప్లికేషన్ దగ్గర ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఒకవేళ మీ ఫీ పేమెంట్లో ఏమైనా ఎర్రర్ వస్తే మీరు ఫీ పే చేశారా లేదా, సక్సెస్ అయిందా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఫీ పే చేసేసి మీ పేమెంట్ సక్సెస్ అయిపోతే మీరు అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన అప్లికేషన్ని ప్రింట్అవుట్ కాపీ తీసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక సబ్జెక్ట్కి కాకుండా మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేస్తూ ఉంటే అడిషనల్ సబ్జెక్ట్కి ఇక్కడ ఫీ పే చేసి సేమ్ అప్లికేషన్ ఫామ్ని ఇంకొకసారి ఫిల్అప్ చేయొచ్చు. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అన్నది మనము CP JET వెబ్సైట్లో ఫిల్ చేయొచ్చు. దెన్ ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ ఆర్ ఫీ పర్టిక్యులర్స్ అని ఉంది. నోటిఫికేషన్, అఫీషియల్ నోటిఫికేషన్, వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఈ ఎగ్జామ్ ఎంట్రన్స్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ TSCP JET కింద ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఆలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అండ్ JNTU హైదరాబాద్ యూనివర్సిటీస్ 2024-25 ఇయర్కి గాను ఈ TSCP JET ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, మీరు ఈ వెబ్సైట్స్ని విజిట్ అవ్వచ్చు బ్రౌచర్ డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇందాకే మనము ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. అక్కడ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ లేదు. టెంటేటివ్గా మీకు ఎగ్జామ్ అన్నది 5th July నుంచి స్కెడ్యూల్ అవ్వచ్చు, డిపెండ్స్ అనమాట. టెంటేటివ్ డేట్స్ ఇచ్చారు ఇక్కడ. టెంటేటివ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇన్ ద సెన్స్ డేట్స్ ఇవ్వలేదు, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అన్నది చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం టెంటేటివ్ ఎగ్జామ్ స్కెడ్యూల్ గురించి మాట్లాడితే ఇక్కడ CP JET వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అన్నది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ సబ్జెక్ట్ కన్సర్న్డ్గా మీకు మీరు ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నది చూసుకొని ఇక్కడ డేట్ టైము చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక సబ్జెక్ట్ కాకుండా 2-3 సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, ఆ 2 సబ్జెక్ట్స్ ఒకటే రోజు, ఒకటే స్కెడ్యూల్, ఒకటే సెషన్లో ఎగ్జామ్ ఉంటే మరి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఈ స్కెడ్యూల్ని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను MSc కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ MSc మైక్రోబయాలజీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నా. MSc కెమిస్ట్రీ ఏ రోజు ఏ టైంలో ఎగ్జామ్ ఉంది, MSc మైక్రోబయాలజీ ఏ రోజు ఏ టైంలో ఎగ్జామ్ ఉంది అన్నది చెక్ చేసుకోవాలి నేను. లేదు అనుకుంటే MSc కెమిస్ట్రీ తర్వాత MSc మైక్రోబయాలజీ ఒకటే రోజు ఒకటే సెషన్లో ఎగ్జామ్ ఉంటే నేను 2 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయలేను కదా, ఒకటే టైంలో ఒకటే ఎగ్జామ్ని అటెంప్ట్ చేయగలను. సో కాబట్టి ఏ రోజు ఏ ఎగ్జామ్ ఏ టైంలో ఉందో చూసుకోండి. ఇది ఇంపార్టెంట్. ఎవరైతే ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకు ఇది ఇంపార్టెంట్ అనమాట. సో డే 1 రోజు ఎవరి ఎగ్జామ్ ఉంటుంది, డే 1లో కూడా మరి 9:30 to 11 ఎవరికి ఉంటుంది, 1 to 2:30 ఎవరికి ఉంటుంది, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని అప్లై చేసుకుంటే అది మీకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే.
ఇక్కడ నేను లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఏ రోజు ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నది చూద్దాం. ఏ రోజు ఇన్ ద సెన్స్ మనకి ఇంకా షెడ్యూల్ రాలేదు కాబట్టి డే 1 డే 2 అలాగా రెఫర్ చేస్తున్నాను నేను. సో ఒకవేళ జూలై 5th నుంచే ఎగ్జామ్ స్టార్ట్ అయితే జూలై 5th మనకు ఈ ఎగ్జామ్స్ అన్నవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జూలై 6th ఆ విధంగా ఈ ప్యాటర్న్ అన్నది రన్ అవుతుంది. మనకు డీటెయిల్ షెడ్యూల్ రాలేదు కాబట్టి మనం ఇది మైండ్లో పెట్టుకుందాం దట్ ఏ రోజు స్టార్ట్ అయితే ఆ రోజు డే 1, నెక్స్ట్ డే డే 2 అలాగా డే 3 డే 4 అన్నవి కంటిన్యూ అవుతాయి. మన సబ్జెక్ట్స్ చూసుకున్నాం అనుకోండి, మనకు ఇక్కడ బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ తర్వాత మైక్రోబయాలజీ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కలిపి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది నేను డీటెయిల్గా చెప్తాను. పేపర్ కోడ్ వచ్చేసరికి 72. ఈ సబ్జెక్ట్స్కి అన్నిటికీ కలిపి ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది మనకు డే 2 రోజు 1 PM to 2:30 PM ఉంటుంది. ఓకే, దాని తర్వాత డే 3 రోజు ఎంఎస్సి జువాలజీకి 9:30 to 11, తర్వాత ఎంఎస్సి సెరికల్చర్కి 4:30 to 6 PM ఎగ్జామ్ అన్నది షెడ్యూల్ చేశారు. దాని తర్వాత డే 5లో మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్కి ఉంటుంది, అంటే డిగ్రీ ప్లస్ పీజీ ఉంటుంది కదా ఆ సబ్జెక్ట్కి. తర్వాత ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పేపర్ కోడ్ 75 ఈవినింగ్ సెషన్లో ఉంటుంది. డే 6 మార్నింగ్ సెషన్ ఎంఎస్సి బయోటెక్నాలజీ ఉంటుంది. తర్వాత డే 7 మార్నింగ్ సెషన్ ఎంఎస్సి బాటనీ, ఆఫ్టర్నూన్ సెషన్ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు ఒక కోర్స్ కంటే ఎక్కువ కోర్సెస్కి అప్లై చేసుకుంటూ ఉంటే మీరు ఈ షెడ్యూల్ని చెక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ చెక్ చేసుకొని ఎలిజిబిలిటీ కండిషన్స్ని చెక్ చేసుకున్న తర్వాతే మీరు అప్లై చేసుకోమని వాళ్ళు ఇచ్చారు. సో కాబట్టి బీ కేర్ఫుల్, దీన్ని చెక్ చేసుకున్న తర్వాతే మల్టిపుల్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోండి. ఓకే, ఇది ఎగ్జామినేషన్ షెడ్యూల్ గురించి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ బ్రోచర్ని నేను మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇక్కడ ఉన్నవి చూద్దాం. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ సబ్జెక్ట్స్, ఏ టెస్ట్ సబ్జెక్ట్స్కి రిలేటెడ్ ఏ సబ్జెక్ట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది అన్నది ఇక్కడ ఇచ్చారు. ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, సోషల్ సబ్జెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, కామర్స్, ఎడ్యుకేషన్, సైన్స్, తర్వాత ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఏవేవి ఉన్నాయి అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కాబట్టి ఇది చెక్అవుట్ చేయండి. తర్వాత సిలబస్, ఇక్కడ మీకు మీరు ఏ సబ్జెక్ట్ అయితే అప్లై చేశారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ అన్నది దొరుకుతుంది. ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ అన్నది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత టెస్ట్ జోన్స్, ఎక్కడెక్కడ మనకు ఎగ్జామ్ రాయడానికి స్కోప్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. సో కాబట్టి లిస్ట్ ఆఫ్ టెస్ట్ జోన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్లో సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ వెస్ట్లో సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ సౌత్. సో ఓవరాల్గా హైదరాబాద్లో 4 జోన్స్లో కూడా మనకు 4 different సెంటర్స్లో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి. మరి వెస్ట్లో కూడా చాలా చోట్ల టెస్ట్ జోన్స్ అన్నవి ఉన్నాయి. దాని తర్వాత తెలంగాణలో మాత్రమే సెంటర్స్ ఉంటాయి, బికాజ్ ఇది తెలంగాణ స్టేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి ఆంధ్రాలో సెంటర్స్ ఉండవు, ఓన్లీ తెలంగాణలోనే ఉంటాయి. ఒకవేళ ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకుంటే మీకు ది బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో మీరు సెంటర్స్ పెట్టుకుంటే ప్రిఫరెన్స్ అడుగుతారు కదా, టెస్ట్ ప్రిఫరెన్స్, అప్పుడు హైదరాబాద్ సెంటర్స్ పెట్టుకుంటే అది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ సెంటర్ వచ్చేసరికి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోడాడ్, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, తర్వాత నిజామాబాద్. ఇక్కడ మనకు ఎగ్జామ్ సెంటర్స్ అన్నవి ఉన్నాయి. తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళకు నియరెస్ట్ సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆంధ్ర పీపుల్ అయితే మీకు కూడా ఇక్కడ ఏమైనా నియరెస్ట్ ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే హైదరాబాద్ సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి టెస్ట్ జోన్స్. దాని తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో ఏవేవి తీసుకొని రావాలి, ఏవేవి తీసుకొని రాకూడదు అన్నది ఉంది. దాని తర్వాత ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలాగుంటుంది సిపిజెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మనకు మెయిన్గా డ్యూరేషన్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ABCDలు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 100 questions ఇస్తారు, 100 marks. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. దెర్ ఈజ్ నో నెగటివ్ మార్కింగ్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయంటే మ్యాచింగ్ టైప్ క్వశ్చన్స్ వస్తాయి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ వస్తాయి, తర్వాత ఒక కాంప్రహెన్షన్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడుగుతారు కదా అలాగొస్తాయి, బార్ చార్టు, ఎక్స్పెరిమెంటల్ క్వశ్చన్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ మీ సబ్జెక్టివ్ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నవి ఇక్కడ వీళ్ళు ఫ్రేమ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఈ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కలిపి ఒకటే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్న వాళ్ళకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఎలాగంటే
మనకు ఈ కోడ్ ఉంది కదా BCESFSG&M వీళ్ళకు పార్ట్ ఏలో కెమిస్ట్రీ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. పార్ట్ బిలో వన్ ఆఫ్ ద ఆప్షనల్ స్టడీడ్ అట్ BSc లెవెల్ అమాంగ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ అండ్ బయోకెమిస్ట్రీ ఫర్ 60 మార్క్స్. సో ఇక్కడ మీకు పార్ట్ బిలో మీ సబ్జెక్ట్ కన్సర్న్డ్గా మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు BSc లెవెల్లో మైక్రోబయాలజీ చదివింటే MSc మైక్రోబయాలజీకి అప్లై చేసింటే మైక్రోబయాలజీ సబ్జెక్ట్ రిలేటెడ్ 60 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బయోకెమిస్ట్రీ అయితే బయోకెమిస్ట్రీ రిలేటెడ్ 60 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీకు సిలబస్ కూడా ఉంది. ఆ సిలబస్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీకు కావాలిస్తే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ షార్ట్స్ వీడియోలో అప్లోడ్ చేశాను, దాన్ని రెఫర్ చేయండి. 2 to 3 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత MSc బయోటెక్నాలజీ క్వశ్చన్ పేపర్ చూసుకుంటే MSc బయోటెక్నాలజీలో 40 క్వశ్చన్స్ మీకు కెమిస్ట్రీ నుంచి వస్తాయి, 60 క్వశ్చన్స్ మీకు బయోటెక్నాలజీ నుంచి వస్తాయి. బేసిక్గా క్వశ్చన్ పేపర్ని 2 parts కింద డివైడ్ చేశారు. పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ కెమిస్ట్రీ ఉంటుంది, పార్ట్ బి వచ్చేసరికి మీకు బయోటెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అన్నది కొంచెం మారుతుంది. పార్ట్ ఏలో కెమిస్ట్రీ ఉంటుంది, పార్ట్ బిలో మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్ నుంచి మీరు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ని. So this is about the question paper pattern and the exam is entirely computer based online exam ఉంటుంది. అండ్ ఇందులో కూడా మాక్ టెస్ట్ ఉంటుంది. మాక్ టెస్ట్ అన్నది ఎప్పుడు మీకు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఉండదు. ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటి వరకు ఎవరైనా అటెంప్ట్ చేయకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవడానికి మీకు ఈ మాక్ టెస్ట్ హెల్ప్ అవుతుంది. మాక్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అన్నది నేను తర్వాత చెప్తాను మీకు. సో ఇక్కడ మాక్ టెస్ట్ ఉంటుంది. మాక్ టెస్ట్ని ఎట్లా అటెంప్ట్ చేయాలన్నది తర్వాత చెప్తాను. మాక్ టెస్ట్ అన్నది ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ ఎవరు ప్రొవైడ్ చేయరు ఏ ఎగ్జామినేషన్లో కూడా. ఇది జస్ట్ మీకు అలవాటు చేసుకోవడానికి, ఆన్లైన్ ఎగ్జామ్ ఇప్పటివరకు అటెంప్ట్ చేయకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లాగుంటుంది అన్నది తెలుసుకోవడానికి మాత్రమే ఈ మాక్ టెస్ట్ హెల్ప్ అవుతుంది. మీకు సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ కావాలంటే మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకొని మాక్ టెస్ట్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేను రోజు మీకు క్విజ్ ఆర్గనైజ్ చేస్తున్నా, ఆల్మోస్ట్ 30 to 40 క్వశ్చన్స్ ఆర్గనైజ్ చేస్తున్నా. సో దట్ యూనిట్ వైజ్గా మీకు అది కూడా హెల్ప్ అవుతుంది ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పటి వరకు మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నాకు చాలా టైం తీసుకుంటుంది, బట్ వీడియో రీచ్ రావట్లేదు. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే నాకు అంత ఎక్కువ రీచ్ వస్తుంది. సో కాబట్టి దయచేసి వీడియోని లైక్ చేయండి. ఓకే, దాని తర్వాత పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్. ఈ TSCPJETలో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నది మనం ఇందాకే చూసాము. సో ఫర్దర్ మీకు కావాలిస్తే మీరు ఇక్కడ రెఫర్ చేసుకోవచ్చు ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అన్నది. ఓకే, దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లోకి వెళ్ళిపోదాం. ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ చూసుకుంటే సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, దాని ఇంపార్టెంట్ డేట్స్, ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసేసాము. రిజిస్ట్రేషన్ ఫీ గురించి చూద్దాము. సో OC/BC క్యాండిడేట్స్ ఎవరైనా సరే, EWS OC/BC క్యాండిడేట్స్ ఎవరైనా సరే సింగిల్ సబ్జెక్ట్కి గాను 800 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అలాగా కాకుండా SC/ST PH క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒక సబ్జెక్ట్కి మీరు 800 పే చేస్తారు కదా, మరి ఎక్స్ట్రాగా ఇంకొక సబ్జెక్ట్కి కూడా ఎగ్జామ్ రాయాలనుకుంటే అప్పుడు మీరు 800 మరి ఇంకొక సబ్జెక్ట్కి పే చేయాల్సిన అవసరం లేదు. 450 రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా సబ్జెక్ట్ చూస్ చేసుకునే వాళ్ళు. సింగిల్ సబ్జెక్ట్కి అయితే 800, ఎక్స్ట్రా ఏదైతే అప్లై చేసుకుంటున్నారో ఆ ఎక్స్ట్రా సబ్జెక్ట్కి 450, మరి ఇంకొక ఎక్స్ట్రా అప్లై చేసుకుంటే మరి ఇంకొక 450, అలాగా ప్రతి అడిషనల్ సబ్జెక్ట్కి ఎక్స్ట్రా 450 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ అన్నది పే చేయాల్సి ఉంటుంది. మీతో ల్యాప్టాప్ ఉంటే మీరే ఈజీగా ఇంట్లోనే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు, చదవండి ఒకసారి, సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ EWS సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవి లేటెస్ట్వి అప్లోడ్ చేయండి. లైక్ 6 months ఉన్నవి, పాస్ట్ 6 monthsలో అప్డేట్ చేసి ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటివి అప్లోడ్ చేయండి. ఓకే,
అండ్ ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉన్నాయి కదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. సో ఈ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో 75% ఆఫ్ సీట్స్ ఫిల్ అయితేనే ఆ కోర్స్ని రన్ చేస్తారు. ఒకవేళ 75% ఆఫ్ సీట్స్ కంటే తక్కువ సీట్స్ ఫిల్ అయితే ఆ కోర్స్ని క్యాన్సిల్ చేసేస్తారు. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏ సబ్జెక్ట్స్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడుతున్నారు అన్నది ఇచ్చారు, మనం ఇది ఆల్రెడీ చూసాము. ఓకే, మన లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ కన్సర్న్ చూసుకుంటే మనకి ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి జువాలజీ, తర్వాత ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైకాలజీ అట్ కాకతీయ యూనివర్సిటీ, సెరికల్చర్ అట్ కాకతీయ యూనివర్సిటీ, ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అన్నది ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ లిస్ట్ ఉంది, అంటే ఏ సబ్జెక్టు ఏ యూనివర్సిటీలో అవైలబుల్గా ఉంది అన్నది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. ఓకే, ఇక్కడ మనకు లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ చూసుకున్నాం అనుకోండి, ఎంఎస్సి బాటనీ వచ్చేపాటికి ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ మహాత్మా గాంధీ పాలమూరు, తెలంగాణ మహిళా యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీలో ఎంఎస్సి బాటనీ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు ఎంఎస్సి బాటనీకి అప్లై చేసుకుంటే మీకు ఇక్కడ ఇచ్చిన ఏ యూనివర్సిటీలో అయినా అడ్మిషన్ గెయిన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, ఫెర్మెంటేషన్ టెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ సబ్జెక్ట్స్ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన అండ్ JNTUHలో ఆఫర్ చేస్తున్నారు. బయోటెక్నాలజీ వచ్చేపాటికి ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, JNTUHలో ఆఫర్ చేస్తున్నారు. న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, శాతవాహన అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఆఫర్ చేస్తున్నారు. ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాకతీయ, తెలంగాణ, శాతవాహన అండ్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే పీజీ చేయాలనుకుంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీలో కానీ ఒక స్టేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీలో చేస్తే దానికి మీకు మంచి వాల్యూ ఉంటుంది అనమాట. ప్రైవేట్ కాలేజెస్లో చేస్తే మీకు అంత వాల్యూ ఉండదు మీ డిగ్రీకి. సో కాబట్టి చూస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఓన్లీ, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్నే చూస్ చేసుకోండి. ఓకే, ఎంఎస్సి సైకాలజీ వచ్చేపాటికి కాకతీయ, ఎంఎస్సి సెరికల్చర్ కాకతీయ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎంఎస్సి బయోటెక్నాలజీ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైతే ఉందో అది కాకతీయ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు. ఓకే, ఏ సబ్జెక్ట్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది కూడా ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఎంఎస్సి బాటనీ చేయాలనుకుంటే మీరు బీఎస్సీ లెవెల్లో బాటనీ యాజ్ ఎ సబ్జెక్ట్గా చదివి ఉండాలి, లేదంటే బీఎస్సీ యాజ్ ఎ ఆప్షనల్ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఎంఎస్సి బాటనీ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. దాని తర్వాత ఎంఎస్సి జువాలజీ ఆర్ ఎంఎస్సి ఫిషరీస్ చేయాలనుకునే వాళ్ళు మీరు మీ బీఎస్సీ డిగ్రీలో జువాలజీ యాజ్ ఎ సబ్జెక్ట్గా మీరు చదివి ఉండాలి. 24 credits ఉండాలి ఖచ్చితంగా, అంటే 4 papers అటెంప్ట్ చేసి ఉండాలి మీరు బీఎస్సీ. సో బేసిక్గా ఎంఎస్సి జువాలజీ కానీ ఎంఎస్సి ఫిషరీస్ కానీ చేయాలంటే ఖచ్చితంగా మీరు బీఎస్సీ లెవెల్లో ఆ సబ్జెక్ట్ చదివి ఉండాలన్నమాట. బీఎస్సీ, బీజెడ్సీ అలా కోర్సెస్ ఉంటాయి కదా, అట్లా జువాలజీ ఒక సబ్జెక్ట్గా మీరు చదివి ఉంటేనే మీరు ఎంఎస్సి జువాలజీ, ఎంఎస్సి ఫిషరీస్కి ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఫోరెన్సిక్స్, ఫర్మెంటేషన్ టెక్నాలజీ, జెనెటిక్స్, మైక్రోబయాలజీ ఈ సబ్జెక్ట్స్లో మీరు ఎంఎస్సి చేయాలనుకుంటే ఈ సబ్జెక్ట్స్లో బీఎస్సీ లెవెల్లో మీరు చదివి ఉండాలి. అంటే బీఎస్సీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చదవాలనుకుంటే బీఎస్సీ లెవెల్లో నేను బయోకెమిస్ట్రీని చదివి ఉండాలి. లేదు నేను మైక్రోబయాలజీ చేయాలనుకుంటే బీఎస్సీ లెవెల్లో నేను మైక్రోబయాలజీ చదివి ఉండాలి. లేదా బీఎస్సీ లెవెల్లో మీరు కెమిస్ట్రీ యాజ్ ఎ సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అండ్ దాంతోపాటు ఏదో ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ని మీరు బీఎస్సీ లెవెల్లో చదువుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ చేయాలనుకుంటున్నా, అప్పుడు నాతో ఏదర్ బీఎస్సీ బయోకెమిస్ట్రీ అన్నా ఉండాలి, లేదా బీఎస్సీలో నేను కెమిస్ట్రీ చదివి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బీఎస్సీలో నేను ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి. అంటే బీజెడ్సీ అంటే ఇప్పుడు నేను బీఎస్సీ లెవెల్లో ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ బాటనీ తర్వాత కెమిస్ట్రీ రెండూ ఉండాలన్నమాట. లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ ప్లస్ కెమిస్ట్రీ సబ్జెక్ట్ రెండూ చదివి ఉంటేనే అప్పుడు వీటికి ఎలిజిబుల్. ఓకే, ఒకవేళ మీరు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ కానీ ఎంఎస్సి ఫోరెన్సిక్ ప్రోగ్రామ్స్కి కానీ అప్లై చేస్తున్నట్టయితే దాంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ బీఎస్సీ లెవెల్లో పాస్ అయినా కూడా మీరు ఎలిజిబులే. ఖచ్చితంగా లైఫ్ సైన్సే చదవాలని ఇక్కడ రూల్ ఏం లేదు. సో మీరు బీఎస్సీ లెవెల్లో ఫిజిక్స్ యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ని
బీఎస్సీ లెవెల్లో చదివి ఉంటే అప్పుడు మీరు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు బీఎస్సీ ఎంఎల్టీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసింటే బీఎస్సీ లెవెల్లో అప్పుడు మీరు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీకి యాజ్ వెల్ యాజ్ ఎంఎస్సీ మైక్రోబయాలజీకి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ ఎలిజిబిలిటీ కండిషన్ని చెక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు సార్ట్ అవుట్ ది ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే మీరు బీఎస్సీ లెవెల్లో ఎనీ 2 లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ని చదివి ఉండాలి, యాజ్ వెల్ యాజ్ కెమిస్ట్రీ చదివి ఉండాలి, లేదా బీఎస్సీ లెవెల్లో అగ్రికల్చర్ కానీ వెటర్నరీ సైన్స్ కానీ ఫార్మసీ కానీ ఫిషరీస్ కానీ చదివి ఉండాలి. సో మీరు ఎంఎస్సీ బయోటెక్నాలజీ చేయాలనుకుంటే బీఎస్సీ లెవెల్లో కెమిస్ట్రీతో పాటు ఏవైనా 2 లైఫ్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి, లేదా ఈ అగ్రికల్చర్ వెటర్నరీ ఫార్మసీ ఫిషరీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ చేయాలంటే అప్పుడు మీరు బీఎస్సీ లెవెల్లో అప్లైడ్ న్యూట్రిషన్కి సంబంధించి ఏదో ఒక కోర్స్ చేసి ఉండాలన్నమాట బీఎస్సీ లెవెల్లో. సో బీఎస్సీ లెవెల్లో అప్లైడ్ న్యూట్రిషన్ కానీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఫుడ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, ఇది బీఎస్సీ లెవెల్లో చేసి ఉండాలి. దాంతోపాటు చదివి ఉండాలి లేదా కెమిస్ట్రీ చదివి ఉండాలన్నమాట. అంటే మీరు ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ చేయాలనుకుంటే బీఎస్సీ లెవెల్లో న్యూట్రిషన్తో పాటు కెమిస్ట్రీ కానీ లైఫ్ సైన్స్ సబ్జెక్ట్ కానీ చదివి ఉంటే మాత్రమే మీరు ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. నెక్స్ట్ ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ చదవాలంటే బీఎస్సీ లెవెల్లో ఆర్ బీటెక్ లెవెల్లో ఫుడ్ సైన్స్ ఆర్ ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, అగ్రికల్చర్, హోమ్ సైన్స్, డైరీ టెక్నాలజీ, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, వెటర్నరీ సైన్స్ ఆర్ ఎనీ అదర్ ఫుడ్ సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్. సో ఇందులో కూడా సేమ్ బీఎస్సీ లెవెల్లో మీరు ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏదైనా సరే చదివి ఉండాలి. బీఎస్సీ లెవెల్లో ఫుడ్ టెక్నాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ చదివి ఉంటేనే మీరు ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ లేదా మీరు బీఎస్సీ లెవెల్లో ఏదో ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్ట్తో పాటు కెమిస్ట్రీ చదివి ఉండాలన్నమాట. సో అప్పుడు కూడా మీరు ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఎంఎస్సీ సైకాలజీ చేయాలనుకునే వాళ్ళు బీఏ విత్ సైకాలజీ ఆర్ బీఎస్సీ ఎనీ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ లెవెల్లో ఏ సబ్జెక్ట్ చదివి ఉన్నా సరే ఎంఎస్సీ సైకాలజీకి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఆర్ బీఏ విత్ సైకాలజీ చదివినా కూడా మీరు ఎంఎస్సీ సైకాలజీ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. దాని తర్వాత ఎంఎస్సీ సెరికల్చర్ చదవాలంటే మీరు మీ బీఎస్సీ లెవెల్లో సెరికల్చర్ కానీ బీఎస్సీ అగ్రికల్చర్ కానీ బాటనీ కానీ జువాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ మైక్రోబయాలజీ కానీ చదివి ఉండాలన్నమాట యాజ్ ఏ కాంబినేషన్. అప్పుడు మాత్రమే మీరు ఎంఎస్సీ సెరికల్చర్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 years ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ ప్లస్ ఎంఎస్సీ కోర్స్కి మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో 10+2 10th పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంబైపీసీ కానీ చదివి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో మీకు ఈ ఇంటర్మీడియట్లో 50% మార్క్స్ మినిమం ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమం పాస్ ఈజ్ సఫిషియంట్ అనమాట. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే కూడా ఎంఎస్సీ బయోటెక్నాలజీ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేయొచ్చు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందే డిస్కస్ చేసాము. ఓకే, ఇక్కడ మినిమం కట్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి చెందిన స్టూడెంట్స్ మనకు మినిమం కట్ ఆఫ్ 25, అంటే 100కి మీరు మినిమం 25 మార్క్స్ తెచ్చుకుంటేనే ఈ ఎగ్జామ్ పాస్ అయినట్టు అర్థం అనమాట. ఒకవేళ దానికంటే తక్కువ వస్తే మీరు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయినట్టు అర్థం. మరి దీని తర్వాత ర్యాంక్ ఉంటుంది, ర్యాంకుని బట్టి మీకు సీట్ అలాట్ అవుతుంది. కానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే పాసు ఫెయిల్ డిసైడ్ చేసే మార్క్స్ ఎంత అంటే 25 కంటే తక్కువ వస్తే మీరు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయారని అర్థం. 25 కంటే ఎక్కువ వచ్చి మంచి మార్క్స్ వస్తేనే అప్పుడు మీకు మంచి యూనివర్సిటీలో సీట్ అన్నది వస్తుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి మినిమం కట్ ఆఫ్ ఏమీ లేదు. ఓకే, దెన్ లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడితే తెలంగాణలో ఉన్న వాళ్ళని మాత్రమే లోకల్ అని కన్సిడర్ చేస్తున్నారు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఆంధ్ర స్టూడెంట్స్ని నాన్ లోకల్ కిందకి కన్సిడర్ చేస్తున్నారు. బట్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఇక్కడ 15% నుంచి 18% రిజర్వేషన్ ఉంది. కాబట్టి మీరు ఎగ్జామ్ రాయండి, మంచి ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మీకు ఇక్కడ సీట్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్.
ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఐ హోప్ నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ ఇక్కడ కవర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. Until next video, if you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.